Hello students, now we are going to explain about nitration of phenols. So phenols ki nitration jarigite what is the product? So phenol dilute with nitric acid, phenol gives mixture of ortho and para nitrophenol. So phenol nitric acid తో రియాక్ట్ చేస్తే డైల్యూట్ చేస్తే పారా ఆర్థో నైట్రోఫినోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. పారా ఈవెంట్ ఇది ఆర్థో, ఇది పారా. 1-2 పొజిషన్ ఆర్థో, 1-4 పొజిషన్ పారా. So phenol and dilute with nitric acid produce ortho and para nitrophenols. So ortho nitrophenol can be separated from para nitrophenol by steam distillation. So ఈ రెండు ప్రొడక్ట్ ఫామ్ అవుతాయి కదా, ఈ రెండిట్లలో పారాని ఎలా సపరేట్ చేస్తాం ఆర్థో నుంచి అంటే స్టీమ్ డిస్టిలేషన్ ద్వారా సపరేట్ చేస్తాం. సో ఫినోల్ డైల్యూట్ విత్ నైట్రిక్ యాసిడ్ ప్రొడ్యూస్ nitrophenol, that is orthonitrophenol and paranitrophenol. Orthonitrophenol can be separated by steam distillation. Mechanism చూస్తే H2SO4 HNO3 gives H2NO2 plus, so nitro and HS4 minus plus H2O. సో ఫినోల్ చూస్తే మనకు తెలుసు కదా, ఆల్రెడీ మనం ముందు క్లాసెస్లో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ చూసాం. సో ఫినోల్కి ఆర్థో పారా పొజిషన్లో సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అనేది లాస్ట్ క్లాస్లో చూడండి. సో రెజోనెన్స్లో నెగిటివ్ ఛార్జ్ ఆర్థో పొజిషన్ అండ్ పారా పొజిషన్ ఉంటుంది. ఆ రెజోనెన్స్ గమనిస్తే బాండ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. సో ఇక్కడ నెగిటివ్ ఫామ్ అవుతుంది, మళ్ళీ బాండ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ నెగిటివ్ ఫామ్ అవుతుంది. సో నైట్రో అనేది ఆర్థోలో అటాక్ అయితే, సో ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ అటాక్ వస్తుంది. NO2H. సో హెచ్ ఆల్రెడీ ఉంటుంది దీనికి. కార్బన్కి 4 కదా వ్యాకెన్సీ, సో హెచ్ ముందు చూపించలేదు, ఉంటుంది ప్రతి కార్బన్కి. సో ఇక్కడున్న హైడ్రోజన్ని HSO4 తీసుకుంటుంది, H2SO4 వెళ్ళిపోతుంది. ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ మూవ్ అవుతాయి, హైడ్రోజన్కి ఉన్న బాండ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ మూవ్ అవుతాయి, అండ్ దెన్ దిస్ బాండ్ ఎలక్ట్రాన్ మూవ్స్ టు OH గ్రూప్. సో ఫైనల్లీ ఆర్థో నైట్రోఫినోల్. సో ఇదంతా ఫినోల్. ఈ నైట్రో గ్రూప్ ఆర్థో పొజిషన్లో అటాక్ అయింది కాబట్టి ఆర్థో నైట్రోఫినోల్. సో నెక్స్ట్ పారా పొజిషన్లో కూడా అటాక్ అవుతుంది. ఈ ఆర్థో అనేది కొంచెం రెజోనెన్స్ చూస్తే పారా పొజిషన్ ఉంటుంది. సో నైట్రో సేమ్ అటాక్ అవుతుంది. అటాక్ అవ్వడం వల్ల నైట్రో పారా పొజిషన్లో ఉంటుంది. అండ్ బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి HSO4 మైనస్ ఈ ప్రోటాన్ తీసుకుంటే బాండ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ మూవ్ అవుతాయి, ఇక్కడ మూవ్ అవుతాయి. కొంచెం రెజోనెన్స్ ఎక్కువ చూపించాలి అంటే దాని పొజిషన్కి రిటైన్ అవ్వాలి కదా. సో బాండ్ ఎలక్ట్రాన్స్ అగైన్ మూవ్ టు carbon between carbon and these bond electrons move to oxygen atom. So finally we get paranitrophenol. So this is phenol, this is nitro at para position, so paranitrophenol.